ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఇప్పుడు మనం తమలపాకు మరియు వామాకు యొక్క రసం పెట్టుకుందాము. ఎందుకంటే స్టవ్ వెలిగించి ఈ విధంగా మనం బాండి పెట్టుకుని దాంట్లో సన్నగా కట్ చేసుకున్నాం కదా వామాకులు తమలపాకులు, ఈ రెండు కూడా ఇందులో వేసుకుని మగ్గనివ్వాలి. చెప్పాం కదా, పోపులు వేస్తే దాంట్లో ఉన్న పోషకాలు అనేవి పోతాయి కనుక మనం వాటర్లోనే వీటిని మగ్గించుకుంటే బాగుంటుంది. అలా వాటర్ వేసుకుని మూత పెడదాము ఒక 5 minutes. కొంచెం జీలకర్ర, ఆవాలు, మెంతి పొడైనా వేసుకోవచ్చు, మెంతులైనా వేసుకోవచ్చు. నేనైతే మెంతులు వేస్తున్నాను. దాని యొక్క ఫ్లేవర్ దాంట్లోకి రసంలోకి వస్తుందని చెప్పాలి. అలాగే కొంచెం కరివేపాకు. ఇదే ఘాటు ఉంటుంది అందుకని, ఎందుకంటే తమలపాకు వేసాం కదా వామాకులను రెండు. ఇంక నేను పచ్చిమిర్చి వేయట్లేదు, రెండు ఎండుమిర్చి చేస్తున్నాను అంతే. స్టవ్ వెలిగించి టమాటా మామిడికాయ రసం చేసాం కదా, ఇది దీంట్లో వేసేసుకోవాలి. ఒక్కసారి దీంట్లో మనం మగ్గనిస్తే పసుపు వేస్తున్నాను. వేడి మీద పసుపు వేసానుకోండి, ఇది కలర్ మారిపోతుంది. అందుకని స్టవ్ బంద్ చేసిన తర్వాత పసుపు వేసి మరి వెలిగించాను. అలాగే టమాటా మామిడికాయ గ్రైండ్ చేస్తాం కదా, అంటే పులుపు వస్తుంది, రసం చిక్కదనం కూడా వస్తుంది ఇలా చేయడం వల్ల. ఎక్కువసేపు అక్కర్లేదు, ఒక్కసారి కొంచెం అటు ఇటుగా దీన్ని ఇలా ఒక్కసారి మగ్గనిచ్చి దీన్ని మనం పక్కన ఆకులు మగ్గిపోతే కనుక అందులో వేసేసుకోవాలి. మనం పక్కన ఆకులు మగ్గిపోతే కనుక అందులో వేసేసుకోవాలి. ఒక్క 1/2 teaspoon చిల్లీ ఫ్లేక్స్ వేసాను. దీంట్లోనే కొంచెం ధనియాల పొడి, అలాగే మొత్తం అన్నీ వేసిన తర్వాత దీంట్లో కొంచెం సరిపడ ఉప్పు,